ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండ్రు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది ఎల్ఆర్ఎస్? ముక్కు వెండి గల పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుంది. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే, కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటున్నాడు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇవో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తాను. ఏమైపోయింది? కొండనాలకు మంది వేస్తే 4 కూర్చోపోయింది. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఏమైపోయింది? యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎక్కువచ్చిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎక్కువచ్చిండు. రెండు కలిపితే ఎంత? 9,5 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండే? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిందా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు. అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చింది. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి? ఇక్కడ రైతు బంధు పోసిండు, గడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13-14 తెచ్చి కూడా రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు, పోదాం. భర్తీ విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా, రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. తప్పులే, మొహం కిందికేసి, తలకాయ కిందికేసి తప్ప మాట్లాడుతుంది. అంటే ఇలా రుణమాఫీ ఆటానందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలేదు. కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఈయనేమన్నాడు? తులం బంగారం కలుపుతాడు. తులమేమో గాని ఆ కళ్యాణ లక్ష్మి